వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 29న మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ ముద్దన రమేష్ బాబు తెలిపారు. శంకర్ కంటి వైద్యశాల సహకారంతో జరిగే ఈ శిబిరంలో కంటి శుక్లాలు, రెటీనా సమస్యలకు పరీక్షలు, శస్త్రచికిత్సలు, ఖరీదైన ఇంజెక్షన్లను ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. రోగులకు ఉచిత రవాణా, భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ముద్దన రమేష్ బాబు, జయ నర్సింగ్ హోమ్ అధ్యాపకుడిని. కళామందిర్ సెంటర్లో మా హాస్పిటల్ ఉంటుంది. నేను గత 40 సంవత్సరాలు బట్టి ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాను. తర్వాత ముఖ్యమైన విషయం అంటే ఈ చుట్టుపక్కల చిలకలూరిపేట చుట్టుపక్కల గ్రామ పరిసర అభ్యర్థుల వ్యక్తులందరూ కూడా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ముద్దన రమేష్ బాబు, జయ నర్సింగ్ హోమ్ అధ్యాపకుడిని. కళామందిర్ సెంటర్లో మా హాస్పిటల్ ఉంటుంది. నేను గత 40 సంవత్సరాలు బట్టి ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాను. తర్వాత ముఖ్యమైన విషయం అంటే ఈ చుట్టుపక్కల చిలకలూరిపేట చుట్టుపక్కల గ్రామ పరిసర అభ్యర్థుల వ్యక్తులందరూ కూడా ఈ నెల 29వ తారీఖు శుక్రవారం మన గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, వారి కుమారులు శరత్ గారు ఈ శంకర్ కంటి వైద్యశాల సహాయంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. శంకర్ కంటి వైద్యశాల అంటే చాలా ప్రముఖమైన వైద్యశాల. వారు కూడా ఎప్పటి నుంచో వీటి సహకారంతో సేవలు అందిస్తున్నారు. ఈ సేవలు మెగా కంటి వైద్య శిబిరం అనేది ఎవ్రీ ఇయర్ జరుపుతున్నారు. ఈ పుల్లారావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఈ శిబిరంలో కంటి శుక్లాలే కాకుండా మిగతా సర్జరీలు, కంటికి సంబంధించిన అన్ని సర్జరీలు కూడా, రెటీనా సంబంధించిన అన్ని సర్జరీలు కూడా నిర్వహిస్తారు. దానికి అవసరమైన ఇంజక్షన్లు కూడా, ఖరీదైన ఇంజక్షన్లు కూడా ఉచితంగా చేస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కాకాని వెళ్ళడానికి కావాల్సిన రవాణా సదుపాయాలు, అక్కడ భోజన వస్తువులు, ఇక్కడ కూడా ఈ క్యాంప్లో భోజనాలు కానీ అన్నీ ఉచితంగా అందజేస్తారు. కాబట్టి ఇది ఎంతో సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగపెట్టుకొని మా ప్రీతం నాయకులను కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన నాయకులు కూడా అడ్వాన్స్డ్గా 29వ తారీఖున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా విజయవంతంగా చేస్తారని వారికి నా అభినందనలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాసరావు గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.